ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. నాంపల్లిలోని అగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 మంది వైరస్ బారిన పడ్డారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. ఏ వేరియంట్ తెలుసుకోవడానికి స్వాబ్ నమూనాలు జీనోమ్ సీక్వెన్స్ కు పంపించారు. కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొత్త కరోనా వేరియంట్ సంబంధించి కూడా కొత్త కలవర పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 19 పాజిటివ్ కేసులు తెలంగాణ నమోదవగా తాజాగా 14 నెలల చిన్నారికి సంబంధించి కూడా కొత్త వేరియంట్ కరోనా సోకినట్టుగా కొద్దిసేపటి క్రితం నీలోఫర్ వైద్యులు ప్రకటించడం జరిగింది. అందుకు నాంపల్లి అగర్పుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్టుగా నీలోఫర్ వైద్యులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 925 మందికి సంబంధించి కూడా పరీక్షలు కరోనా టెస్టులు చేసి అందులో 54 మందికి సంబంధించి కూడా కోవిడ్ టెస్టులు ఇంకా రిజల్ట్ రావాల్సింది. ప్రస్తుతానికైతే ఈ ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి కూడా కొత్త వేరియంట్ గానే వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ కరోనా సంబంధించి కూడా మొదటగా జలుబుతో పాటు కొంత తలనొప్పి కారణాలతో కూడా సోకుతున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో జ్వరము, జలుబుతో పాటు వాసన కోల్పోయే లక్షణాలతో కూడా కొంతమంది రోగులంతా కూడా ఆసుపత్రిలో క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వచ్చినవన్నీ కూడా కొత్త వేరియంట్ కాదంటగా ప్రస్తుతానికైతే చెప్తున్నారు. 100లో కొంతమందికి మాత్రమే ఈ కొత్త వేరియంట్ సోకుతున్నట్టుగా ప్రస్తుతానికైతే వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైపు కొంత గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా మళ్ళీ చాప కింద నీరులా విస్తున్నట్టు చెప్తున్న నేపథ్యంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్న చెప్పిన నేపథ్యంలో కూడా కొంతమంది జలుబు అదేవిధంగా జ్వరం లక్షణాలంత వరకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్త వేరియంట మామూలు జ్వరం తెలియక కొంత గందరగోళ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక ఈ కొత్త వేరియంట్ సంబంధించి కూడా జీనోమ్ వేలికి సంబంధించి కొంత స్నాప్ ను పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత రిపోర్ట్ వచ్చేందుకు సమయం పడుతున్న నేపథ్యంలో వాటి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 14 నెలల చిన్నారికి సంబంధించి కూడా కొత్త వేరియంట్ కరోనా సోకినట్టుగా నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. సంధ్య. రైట్ కిరణ్.